నమస్తే. ఈరోజు మన స్టూడియోలో వాయిస్ ఆఫ్ తెలంగాణ స్టూడియోలో వి బాలరాజు గారు ఉన్నారు. ఆయన రిటైర్డ్ ఎంఆర్ఓ గారు. ఆయన సదాబైనమ్మ అంటే ఏంది దాని మీద చెప్తారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. వెల్కమ్ సార్. సంతోషం సార్ మీరు మా స్టూడియోకి వచ్చినందుకు. ఈ సదాబైనమ్మ అంటే ఏంది సార్? సదాబైనమ్మ సాకు దీర్ఘం అండి. దాకు దీర్ఘం మాకు దీర్ఘం. ఇది సబ్జెక్ట్ ఈరోజు. ఇది దీని మీద దీన్ని ఎట్లా ఈ సదాబైనం ఎట్లా వస్తుంది, ఎట్లా డాక్యుమెంట్లో చేంజ్ అవుతుంది పేరు? వాయిస్ ఆఫ్ తెలంగాణ టీవీ ఛానల్ వీక్షకులకు అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఈనాటి మిత్రుడు జగదీశ్వర్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, సాదాబైనామా అంటే అది ఏమాత్రము మనుషులు చదువుకోని రోజుల్లో, మనుషుల మీద మనుషులకు నమ్మకం ఉన్న రోజుల్లో, మాట మీద ఉండే రోజుల్లో, ఆయా కుటుంబ అవసరాలకు రకరకాల కుటుంబ నేపథ్యం ఉన్న వాళ్ళకు ఒక భూమి ఇంకొకరు కొనుక్కోవాలనుకుంటే ఒక కాగితం మీద రాసుకునేది సాదాబైనామా. ఎలాంటి స్టాంప్ కానీ లేకపోతే ఎలాంటి పూచికత్తు లేకపోయినా కూడా ఒక కాగితం మీద రాసుకొని, ఇగో ఈ సర్వే నంబర్ గల భూమిని ఇంత ఖరీదు చేసి ఫలానా జగదీష్ గారికి నా సొంత పట్టా భూమి ఈయనకు అమ్ముతున్నాను, ఇంత ధర, రేపటి నుంచి ఆయన ఈ భూమిలోకి పోవటానికి పూర్తి హక్కులు ఉన్నాయి అంటూ రాసిచ్చిన దాన్నే సాదాబైనామా అంటారు. సాదాబైనామా కంటే కూడా వేరే పదం ఏంటంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. అంటే అది బాజాబ్తా స్టాంప్ డ్యూటీ కట్టడం, సబ్ రిజిస్ట్రార్ ఎదురుగా కూర్చొని అమ్మకాలు కొనుగోలు చేసిన ఇద్దరు కూడా దాన్ని స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి ఇవన్నీ కట్టిన దాన్నేమో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అంటారు. ఏదైతే రిజిస్ట్రేషన్ లేకుండా ఏదైతే మామూలు కాగితం మీద రాసుకునే దాన్ని సాదాబైనామా అంటారు. ఈ సాదాబైనామా అనేది 1973 కంటే ముందు ఉన్నది, చాలా సంవత్సరాల క్రితం ఉన్నది. ఒక భూమి ఇంకొక ఆయన తీసుకొని తన అవసరాలు పూర్తి కనుక్కుంటే ఒక చిన్న బీడీ కట్ట కవరు ఖాళీగా ఉన్న దాని మీద కూడా రాసింది, సిగరెట్ డబ్బా ప్యాకెట్ మీద కూడా రాసుకున్న దాన్ని సాదాబైనామా కింద ట్రీట్ చేశారు. ఆ కాగితాలన్నీ చాలా సంవత్సరాలు నడిచినాయి, మాట మీద ఉన్నారు, అలా నడుస్తూ పోయింది. ఈవెన్ మొన్నటి వరకు కూడా ఈ సాదాబైనామానే నడుస్తూ పోయింది. ఇప్పుడు ఏమైంది అని అంటే, చట్టం అందరికీ కొంత అవగాహన కల్పిస్తుంది. ఏంటంటే మీ డాక్యుమెంట్ ఏదున్నా కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితేనే ఆ భూమికి విలువ ఉంటుంది అని చెప్పి ఆయా ప్రభుత్వాలు ప్రజలకు చాలా అవగాహన కల్పిస్తూ పోతున్నాయి. ఈ సందర్భంలో ఏమైందంటే, ఎప్పుడైతే ఈ సాదాబైనామాను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది ప్రభుత్వం అని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ, మన తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కానీ విస్తృతంగా ప్రచారం జరిగింది. చాలామంది అప్లికేషన్ ఇచ్చుకున్నారు, కొన్ని ప్రాసెస్ అయినాయి, కొన్ని మిగిలిపోయినాయి. ఇది సాదాబైనామా. ఈ సాదాబైనామాకి ఏం చేశారంటే, దానికి ఒక ప్రొఫార్మా, దానికి ఒక చట్టము 13BC అని చెప్పి ఒక చట్టం ద్వారా వాళ్ళని పిలిపించి, అమ్మకం చేసిన వాళ్ళను కొనుగోలు చేసిన ఇద్దరు పిలిపించి, నువ్వు అమ్మింది నిజమేనా? అవును. నువ్వు ఏ ధరకు అమ్మావు? తెలియదు సార్, నేను అమ్మిన మాట వాస్తవమే అని చెప్పి ఆ కాగితం చూపించినట్టయితే, ఆ కాగితం ఆధారంగా అక్కడ ఉండే ప్రజలందరికీ కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే, ఇగో ఫలానా
జగదీష్ గారు ఫలానా మీ పేరు భూషణ్ ఆ? భూషణ్ భూషణం గారికి 2 ఎకరాల 20 గుంటల భూమిని అమ్మి ఉన్నాను, ఇది నా కుటుంబ అవసరాలకు అర్థం అన్నప్పుడు ఆయన మిమ్మల్ని తనను పిలిపించి మీ ఇద్దరి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అదే అంశాన్ని ఊళ్ళో కూడా బీటప్ టామ్ అంటే చాటింపు ద్వారా అన్ని చోట్లలో తెలిసి ఎవరికి ఏ అభ్యంతరం లేదు అని అనుకున్నప్పుడు మీ పేరు మీద నుంచి సాదా బైనామా కాగితం నుంచి ఆ 13BC అనే ఒక కాగితము ఆర్డీఓ దగ్గర సంబంధ తహసీల్దార్ దగ్గర వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఏమని ఇస్తారంటే, ఆ రోజుల్లో నువ్వు ఏ ధర పెట్టి కొన్నప్పటికీ ఈ రోజుల్లో మీ పేరు మీద మార్చుకుంటారు కాబట్టి ఈ రోజున్న సబ్ రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారంగా అంటే కార్డు వాల్యూ ప్రకారంగా లేకపోతే సబ్ రిజిస్ట్రార్ ఉన్నటువంటి ధర ప్రకారంగా మీరు మార్కెట్ వాల్యూ చెల్లించవలసి ఉంటుంది అనే తనకి నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చినట్టయితే అతను దాని సంబంధిత చలాన్ను కట్టి తీసుకొచ్చి తహసీల్దార్ గారికి ఇచ్చినట్టయితే ఆ తహసీల్దార్ గారు ఎవరైతే సాదా బైనామా పైన సంతకం పెట్టి భూమి ఇచ్చారో ఆయన పేరు మీద నుంచి కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మీద రెవెన్యూ రికార్డులలో ట్రాన్స్ఫర్ బదిలీ అవుతుంది. ఈ దానికి సబ్జెక్టు కండిషన్ ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగదీష్ గారే కబ్జాలో ఉండాలి, తనే దున్నుకుంటుండాలి. ఒకవేళ తన తదనంతరం కనుక ఉన్నట్టయితే ఆయన పిల్లలుగా దున్నుకుంటున్నట్టుగా స్థానికంగా ఉండే గిరిదావర్ గారి ఎంక్వైరీ ప్రకారం వెళ్ళినట్టయితే అది మీ పేరు మీద బదిలీ అవుతుంది. దాన్ని సాదా బైనామా అన్నారు. అందుకనే ప్రజలు తెలుగు వాయిస్ పీపుల్ ద్వారా కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీ ఇళ్లలో ఉన్న ఏవైనా ఖాతాలు ఉన్నట్టయితే ఇవన్నీ కూడా ఈ వెసులుబాటుతోని మీ పేరును మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏమైందంటే, తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత 2014 సంవత్సరం జూన్ నెల 2వ తారీఖు కంటే ముందున్నాయన్నీ కూడా ఒక 2 లక్షల పైచిలుకున్నాయి. వీటిని కూడా రెగ్యులరైజ్ చేసే ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకుండే. అవన్నీ కాకుండా ఇంకా ఉన్నాయని చెప్పి జనం గోల పెడితే అప్పటికే కొన్ని కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి అని చెప్పి ప్రజలందరి నుంచి విన్నపాలు వస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2020-21లో ఒక 1 మంత్ వెసులుబాటు ఇచ్చింది. ఆ వెసులుబాటులో దాదాపు 6 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఆ 6 లక్షల దరఖాస్తులను కూడా ఈ సాదా బైనామాలో ఉన్నటువంటి నిబంధనల ఆధారంగా వాళ్లకు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి చట్టంలో వెసులుబాటు కల్పించింది. ఈరోజు ఇప్పుడు ఉన్నట్టుండి ఫోకస్ ఎందుకయింది అని అంటే, ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది హైకోర్టు. ఏమని దాఖలైందంటే, 2014కు ముందున్నటువంటి దరఖాస్తులు ఈరోజు వరకు కంప్లీట్ కాలేదు అయినప్పటికీ ఈ కొత్తగా వచ్చిన ఈ 1 మంత్లో వచ్చిన దరఖాస్తులను పాత దరఖాస్తులకు ఎట్లా ముడిపెడతారు అనే ప్రశ్న వచ్చేటప్పటికి దానికి ముడిపెట్టడానికి ఎలా కుదురుతుందంటే, హైకోర్టు దాని మీద స్టే విధించింది. ఆ స్టే మూలాన ఈ 9 లక్షలు అట్లా ఆగిపోయినాయి. 9 లక్షల డాక్యుమెంట్స్ 9 లక్షల దరఖాస్తులు ఆగిపోయినాయి. ఆ 9 లక్షల దరఖాస్తుదారులంతా కూడా కొత్త ప్రభుత్వం రాగానే ప్రభుత్వం ఏమన్నది, తన అధికారంలోకి వస్తే నేను ఖచ్చితంగా ఇవన్నీ కూడా 9 లక్షల దరఖాస్తులు కూడా మేము సమస్య పరిష్కరిస్తాము, వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేస్తాము, చట్టం ఏమాత్రం ప్రాబ్లం లేని వాటికి మేము చేస్తామని అన్నారు. దాన్ని రెగ్యులరైజ్ కోసమని అవన్నీ వాళ్ళకి నోటీసులు జారీ చేయాలి. నోటీసులు జారీ చేసిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత హైకోర్టు మొన్నటికి మొన్న తన సింగిల్ బెంచ్ హైకోర్టు ధర్మాసనం పూర్తి వెసులుబాటునిచ్చింది. ఆ 9 లక్షల దరఖాస్తులను కూడా మీరు సాదా బైనామా అలా మీ రూల్ ప్రకారంగా మీరు ఏం చేస్తారో స్టేను తొలగించేసింది. దానికి మళ్ళా కొన్ని నిబంధనలు ఏంటంటే, ఖచ్చితంగా 2014 జూన్ 2 కంటే ముందు 12 సంవత్సరాలు తన కబ్జాలో ఉండాలి, అది పక్క పట్టేదారు దాన్ని నిరూపించాలి అనే చాలా కండిషన్స్ పెట్టి
ఆ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయినట్టయితే అతని పేరు మీద ఈ సాదా బైనామా అనే చట్టం ద్వారా భూభారతిలో ఉన్నటువంటి సెక్షన్ 6లో పొందుపరచబడినటువంటి ఈ సెక్షన్ 6 ద్వారా వారికి రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం వెసులుబాటు తీసుకుంది. అంటే ఇప్పుడు ఏమైందంటే ఆ 9 లక్షల దరఖాస్తులు ఏ మండలంలో ఎన్నెన్ని ఎవరెవరి దగ్గర ఉన్నాయనేది ఆల్రెడీ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ అమలు చేయడానికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది హైకోర్టు. అంటే ఈ రోజు నుంచి వాళ్ళందరికీ చేయవలసిన ప్రాసెస్ ప్రకారంగా ప్రతి మండల రెవెన్యూ అధికారి దగ్గర ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులు ఈ సాదా బైనామా ద్వారా ఇప్పుడు ఇంతకుముందే మనం మాట్లాడుకున్న పద్ధతి ప్రకారంగా ఇప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఇది సాదా బైనామాకు ఉన్నటువంటి చరిత్ర. ఈ సాదా బైనామా అనేది ఇప్పుడు కాదు, 1973లో అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్లో ఉన్నప్పుడు ల్యాండ్ను అక్రమంగా దాచుకోవాలనుకునే మోసగాళ్లను వాళ్ళు సంరక్షించుకోవడానికి నేను ఈ భూమిని మా ఇంటి పక్కనే ఉన్నట్టు జగదీష్ గారికి ఒక 10 ఎకరాలు సాదా కాయిదామా రాసిచ్చిన, అంతకుముందే నేను వేరే మా ఇంటి పక్క అతనికి ఇంకొక 5 ఎకరాలు రాసిచ్చిన. అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ ఏదైతే 54 ఎకరాలు పరిధి విధించిందో దాన్ని తప్పించుకోవడానికి కొన్ని భూములను వేరే వేల మీద రాసి వాటిని కూడా కొంత వాళ్ళు మిగిలించుకొని ఇవాళ తారీఖు కూడా కొన్ని వందల ఎకరాలు దాచుకున్న ఆ చట్ట వ్యతిరేక శక్తులు ఏవైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఉన్న భూములన్నీ ఇప్పుడు అవే. అటు అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ దొరకలేదు, ఇటు సాదా పైన వాళ్ళకి ఇవ్వలేదు, ఒట్టిగా కాగితం రూపం చూపించి కూడా వాళ్ళు బాగా మోసం చేయడానికి ఆస్కారం దొరికింది. ఈ సాదా బైనామా అనేది ఇంకొక మీకు విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోజు వరకు కూడా సాదా బైనామాలు ఉన్నాయి అని అంటే చెప్పుకోవడానికి మనకే కొంచెం సిగ్గుపడాల్సిన అవసరం. ఎందుకు అని అంటే ఈ రోజు వరకు కూడా మనము సాదా బైనామాల మీద ఆధారపడి ఉండడం అనేది ఇది సరైనది కాదు. తెలుగు టీవీ వాయిస్ ఆఫ్ ది పీపుల్ ద్వారా జనాలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, అందులో చాలా అబద్ధాలు ఉన్నాయి సాదా బైనామాలలో. ఎట్లా లేటెస్ట్గా ఏమవుతున్నారంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని చెప్పి ఒక పాత కాగితం తీసుకొని వచ్చి అట్లా రాసుకుంటున్నారు. ఒక పాత కాగితం ఎప్పుడుదో అకనమాదన పీరియడ్కి ఒక కాగితం సృష్టించి దాని మీద ఒక కాగితం రాసుకొని ఈ భూమి ఈ రోజున్న మార్కెట్ వాల్యూ ప్రకారమే కొని దాన్ని వేరే రేట్ ద్వారా రియల్ ఎస్టేట్ వాళ్ళు మోసం చేయడానికి ఆస్కారం ఉంది. ఆ రోజు మీరేమో అయితే ఇప్పుడు వీళ్ళు మోసం చేస్తారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 12 ఏళ్ళ ముందు 12 ఏళ్ళ కబ్జా మీద ఉన్నారు. మళ్ళీ వాళ్ళు 12 ఏళ్ళు కబ్జా మీద ఉంటేనే చేయాలి, అది ప్రూఫ్ కావాలి. సరే, గిరిదావర్ గారు వెళ్ళాలి, అక్కడ పంచనామా కండక్ట్ చేయాలి. ఈయన నిజంగానేనా మీరు రామారావు అనే వ్యక్తి 12 ఏళ్ళ క్రితం ఈయన దున్నుకుంటూ ఉన్నాడా? ఇవన్నీ కనుక ప్రూఫ్ అయినట్టయితేనే దాన్ని రెగ్యులరైజ్ చేయమని చట్టం చెబుతోంది. చాలా వరకు ఒకవేళ నిజంగానే క్షేత్రస్థాయి కనుక విచారణ చేపట్టినట్టయితే చాలా తప్పులు దొరికే అవకాశం, చాలా అబద్ధాలన్నీ బయటపడతాయి. సాదా బైనామాలు చేసుకోవడం అంటే ప్రభుత్వానికి కూడా సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారంగా మరి ఎప్పటి రేటు కడతారు? 12 ఏళ్ళ కింద రేటు కడతారా, లేకపోతే జూన్ 2, 2014 కింద రేట్ తీసుకుంటారా? మరి వాళ్ళ ప్రభుత్వం రకరకాల గైడ్లైన్స్ ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా ఏం రూల్స్ ఫ్రేమ్ కాలేదు. ఇవన్నీ చేయవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది. ఆ చట్టం తయారు చేసిరు, మార్కెట్లకు వదిలేసారు. భూభారతిలో స్పష్టంగా సెక్షన్ 6 ప్రకారంగానే చేయాలని చెబుతున్నారు. కానీ ఇప్పటివరకైతే మరి ఒక ఫార్మేట్ ఉండాలి, దానికి ఒక ఇది ఉండాలి, పైనుంచి స్పష్టమైన ఆదేశాలు రావాలి, ఆ ఆదేశాలను పాటించగలిగే కింద సిబ్బంది ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే ఏమో తెలియదు. మొత్తానికైతే సాదా బైనామా పట్ల ఒక మంచి పాజిటివ్ అయితే గౌరవ న్యాయస్థానం ఒప్పుకున్నది. దాని ప్రకారంగా ఈ సాదా బైనామాలు సక్సెస్ అవుతాయని మాత్రం కోరుకుందాం.
నిజంగానే అన్యాయం జరిగిన వాళ్ళకి జరిగిన ఇది లేదు, కానీ ఈ సాదా బైనామా పేరిట జరిగే మోసాలను అరికట్టవలసిన బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఈ తెలంగాణ వాయిస్ ఆఫ్ ది పీపుల్ ద్వారా మన అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్తే. ఓకే, చాలా బాగా చెప్పారు. సాదా బైనామా అంటే ఏంటంటే చాలామందికి అంటే ఇక్కడ ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. సాదా అంటే పేపర్, సాదా అంటే ఎటువంటి పేపర్, మామూలు పేపర్, బాండ్ పేపర్ అంటే స్టాంప్ పేపరు, ఏదైనా ఇంకా పేపర్ అంటే ఇంకో పేపర్ల పేర్లు స్టాంప్ పేపర్లు, లిఖిత పేపర్లు అవన్నీ ఉంటాయి. కానీ ఇది సాదా అంటే ఎటువంటి స్టాంప్ లేని పేపర్, రెవెన్యూ స్టాంప్ లేని పేపర్కి ఎట్లా ఇచ్చేయాలని చెప్పారు. బాలరాజు గారికి చాలా ధన్యవాదములు. చాలా సమాచారం ఇచ్చారు. మా తెలంగాణ వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు ఈ యొక్క సమాచారము ఈ తెలంగాణ ప్రజలకు చాలా ఉపయోగపడతారని వాయిస్ ఆఫ్ తెలంగాణ. జై హింద్, నమస్తే, జై తెలంగాణ.